ముందుగా సంక్షిప్త సమాచారం. అనంతపురం జిల్లా కదిరిలో నీటి యాజమాన్య పద్ధతులు, ప్రభుత్వ సదుపాయాలు, రాయితీలపై అవగాహన సదస్సు జరిగింది. పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకులు అరుణకుమారి, వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరి నాయక్, ఉపాధి హామీ పథకం ఏపీఓ హరుణ్ రషీద్, రెడ్స్ అధ్యక్షురాలు భానుజ పాల్గొన్న సదస్సుకు 5 మండలాలకు చెందిన రైతు సోదరులు హాజరయ్యారు. ఉమ్మడి నీటి యాజమాన్య పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తున్న నల్లమాడ మండలం దొన్నికోట రైతులు తమ అనుభవాలను ఇతరులకు వివరించారు. అలాగే సమగ్ర నీటి సంరక్షణ విధానాలు, వ్యవసాయం, పట్టు పరిశ్రమ శాఖల్లో అందుబాటులో ఉన్న పథకాలను సంబంధిత అధికారులు తెలియజేశారు. అనంతపురం జిల్లా కదిరిలో నీటి యాజమాన్య పద్ధతులు, ప్రభుత్వ సదుపాయాలు, రాయితీలపై అవగాహన సదస్సు జరిగింది. పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకులు అరుణకుమారి, వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరి నాయక్, ఉపాధి హామీ పథకం ఏపీఓ హరుణ్ రషీద్, రెడ్స్ అధ్యక్షురాలు భానుజ పాల్గొన్న సదస్సుకు 5 మండలాలకు చెందిన రైతు సోదరులు హాజరయ్యారు. ఉమ్మడి నీటి యాజమాన్య పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తున్న నల్లమాడ మండలం దొన్నికోట రైతులు తమ అనుభవాలను ఇతరులకు వివరించారు. అలాగే సమగ్ర నీటి సంరక్షణ విధానాలు, వ్యవసాయం, పట్టు పరిశ్రమ శాఖల్లో అందుబాటులో ఉన్న పథకాలను సంబంధిత అధికారులు తెలియజేశారు. మన అనంతపురం జిల్లాలో 10 ఎకరాల వరకు కట్టేరే అని చెప్పి కలెక్టర్ గారు కూడా అన్నారు. కానీ దానికి సంబంధించి ఇంతవరకు మనకు ఏ విధంగా గైడ్లైన్స్ రాలేదు. అవి వస్తే ఎందుకంటే సార్ మన అనంతపురం జిల్లాలో 10 ఎకరాలు ఉండవు, వేరే జిల్లాలో అర్ధ ఎకరా 1 ఎకరా ఉండడం 2 సమానమే కాబట్టి దాన్ని కూడా ఇస్తామంటున్నారు. ఆ విధంగా ఇస్తే ఇంకా బాగా ఉంచేస్తాం సార్. విత్తనం ముఖ్యంగా రైతుకు మన విత్తన కార్యక్రమం, మన విత్తన కేంద్రాలని వాసనలు మేము అందరూ కలిసి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. అవి మన విత్తనం రైతు నుండి రైతు పండించిన విత్తనమే రైతుకి ఇస్తే కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చే విధంగా ఉంటే 4-5 రకాల విత్తనాలు విత్తన కేంద్రాలు గ్రామ స్థాయిలో ఉండడానికి కూడా ఈ ఒక పైలట్ మన అనంతపురం జిల్లాలోనే ఈ 2 పైలట్లు కావడం జరిగింది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూచేతన ప్లస్ కార్యక్రమాన్ని ఇక్రిసాట్ సారథ్యంలో విస్తరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దశాబ్ద కాలంగా భూచేతన పథకం అమలైన ప్రాంతాల్లో రైతులు విజయవంతం కావడం వల్ల భూచేతన ప్లస్ విస్తరణకు కర్ణాటక సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇక్రిసాట్ వేదికగా మేధోమథనం ప్రారంభమైంది. మొత్తంగా సగటు రైతు పరిరక్షణలో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ లోని అంతర్జాతీయ ఉష్ణమండల పంట పరిశోధనా సంస్థ వేదికగా భూచేతన్ దాని విస్తరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 3 రోజుల ఉన్నత స్థాయి సమీక్షలకు డీజీ డేవిడ్ బెర్గివిన్సన్, కర్ణాటక వ్యవసాయ మంత్రి కృష్ణ బైరేగౌడ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక్రిసాట్ సహా శివమొగ్గ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. కర్ణాటకలో కొన్నేళ్లుగా మిషన్ మోడ్ లో అమలవుతున్న భూచేతన్ ఫలితాలపై విస్తృతంగా చర్చించారు. 30 జిల్లాల్లో 70 లక్షల హెక్టార్ల భూమి సారవంతం చేయడం సహా 46 లక్షల రైతులు భూచేతన్ ద్వారా లబ్ధి పొందినట్లు గుర్తించారు. ₹3 పెట్టుబడికి ₹14.10 ఆర్జిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రూపొందించిన భూచేతన్ ప్లస్ పైలట్ ప్రాజెక్టు విజయపురి, తుమ్కర్, చిక్మంగళూరు, రాయచూర్ జిల్లాల్లో విజయం సాధించింది. 2012 నుంచి పథకం తీరును గమనిస్తున్న ఇక్రిసాట్ వర్షాభావ రాష్ట్రాల్లో భూచేతన్ ప్లస్ విస్తరణపై కసరత్తు చేస్తోంది. సన్నకారు అభివృద్ధి ధ్యేయమన్న డీజీ డేవిడ్ బెర్గివిన్సన్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ఇక్రిసాట్ లక్ష్యమన్నారు. నేలల ఆరోగ్యం, భూసార పరీక్షలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కర్ణాటక ప్రతినిధులు తెలిపారు. వరి, చిరుధాన్యాలు సహా ఉద్యాన, పాడి, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ రంగాల్లో తమ చక్కటి పురోగతి సాధించడంలో భూచేతన్ ప్లస్ కార్యక్రమం కీలక పాత్ర పోషించిందన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పద్ధతులపై తాము అవగాహన కల్పిస్తున్నామని మంత్రి కృష్ణ బైరేగౌడ స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో 80,000 హెక్టార్లలో పైలట్ ప్రాజెక్టు భూచేతన్ ప్లస్ అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా ఆహార భద్రత, పౌష్టికాహార భద్రత తీర్చడంలో భూచేతన్ ప్లస్ పాత్ర కీలకమని ఇక్రిసాట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటితో ముగియనున్న ఈ సమీక్షలో అత్యుత్తమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు మేధోమథనం కొనసాగుతుండటం విశేషం.